ఇమాజిన్ ఏ అండ్ బి ఇద్దరు పార్టీస్ ఉన్నారు. ఏ అప్లై చేసుకున్నాడు సర్వేకి, రెండు అడ్జసెంట్ పార్టీస్. ఇప్పుడు ఏది ల్యాండ్ సర్వే చేసేటప్పుడు బి కి కూడా నోటీస్ ఇవ్వాలి, ఎందుకంటే సేమ్ బౌండరీ ఉన్నది కాబట్టి. అండ్ మీకు ఇందులో తెలిసింది ఏంటంటే బి కొంచెం ఆక్యుపై చేశాడు ఏ ల్యాండ్ ని. ఇది సర్వేలో మీకు వచ్చిన ఫైండింగ్స్. ఇప్పుడు బి కి ఏదైతే ప్రాపర్టీ ఆక్యుపై చేసింది ఇది నీది కాదు అని మీరు చెప్పారో, ఇది ఆయన ప్రాపర్టీ డాక్యుమెంట్స్ లో ఇది రిఫ్లెక్ట్ అవుతుందా? ప్రాపర్టీ డాక్యుమెంట్ లో ఎంతైతే ఎక్స్టెంట్ ఉంటుందో అది మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది. ఫిజికల్ గా ఏమన్నా ఎక్స్టెన్షన్స్ వేరియేషన్స్ వచ్చినప్పుడు మీరేం చేయాలంటే సర్వేలో మీకు ఏమైనా ల్యాండ్ సైడ్ నుంచి వచ్చినప్పుడు ఆయన పొజిషన్ మీకు ఇచ్చేయాలి. యాక్చువల్ గా చెప్పాలంటే ఆయన ఎక్స్టెంట్ ఎంత ఉంటే అంత తీసుకోవాలి, వేరే వాళ్ళకి ఎంత ఉంటే అంత ఇవ్వాలి. సపోజ్ గా ఏ పర్సన్ దగ్గర ఎక్స్టెంట్ 1 ఎకర్ ఉంది, బి పర్సన్ దగ్గర 2 ఎకర్ ఉంది. బట్ బి పర్సన్ కి 1.5 ఉంది ఫిజికల్ పొజిషన్, హాఫ్ ఎకర్ ఏలో కలిసిపోయినప్పుడు ఆయన ఇవ్వకపోతే మీరు నా ల్యాండ్ లో ఎంక్రోచ్మెంట్ అయ్యారని ట్రెస్పాస్ కేసు వేసుకోవచ్చు. యాజ్ పర్ నా డాక్యుమెంట్ 2 ఎకర్స్, ఫిజికల్ గా 1.5 ఉంది, హాఫ్ ఎకర్ ఆయన నా దగ్గర ట్రెస్ పాస్ అయ్యారు. సో నేను లీగల్ గా వెళ్ళి నా ల్యాండ్ నేను రికవరీ చేసుకోవచ్చు.